మనం ఈ లోకంలో ధనమును కాదు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నద ఉన్నదంతయు కూడా ఉన్నదంతయు ఆసక్తిగా ఆశింపక ఆశింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన మనస్సు యందు అతిశయపడవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వులు రాలును. దాని స్వరము సౌందర్యమును సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోవునని ఏంటి, దీన మనసు కలిగి తనకు ఉన్నదంతయు కూడా ఉన్న దాంట్లోనే అతిశయపడమంటున్నాడు. లేదు దురాశపడు వారు దుఃఖానికి ఎదురవును. మనము ఓడిపోతాము. కానీ ఓటమిలో నుంచే మనము విజయమునకు గెలిస్తే మనము ఏది కనపడదు మనకి. విజయం ఒకటే కనిపిస్తది. అదే ఓడిపోతే మనము ఓటమిని చూసిన వాడిని ఎక్కువ మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఓటమి వెనక అనేకమైన గుణపాఠములుంటవి. అనేకమైనవి ఉంటవి. ఓటమిలో నుంచే మనము విజయముని నేర్చుకోవాలి. ఓటమిలో నుంచే మనము గెలుపుని సాధించాలి. మనము ఓటమి వెనక మనకి ఏదుంటదంటే చాలా బలము వస్తది. నేను ఎందువలన ఓడిపోయాను? అనేకమైన ఆలోచనలొస్తాయి మనకి. ఎప్పుడు? ఓడిపోయినప్పుడు. అదే గెలుపనుకో, గెలుపులో మనం ఉబ్బిపోతాము. ఉబ్బిపోయి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఏది కూడా ఆలోచించే విధానము మనకి రాదు. అలాగే మనము ఓటమిని మాత్రమే అంగీకరించాలి. ఎప్పుడైతే ఓడిపోతానో, నేనెలా ఓడిపోయాను? ఎక్కడ ఓడిపోయాను? ఎందుకని ఓడిపోయాను? అనేకమైన ఆలోచనలు వచ్చి అప్పుడు మనకు విజయము వస్తది. అంతేగాని మనము గెలుపు వైపు ఎప్పుడును కూడా చూడాలి. ఈ లోకంలో గెలుపు కాదు, దేవుని లోకంలో మనం గెలుపు చూడాలి. ఇక్కడ ఓడిపోతే దేవుని రాజ్యంలో మనము గెలుపుని సాధిస్తాము. కానీ ఈ లోకపు వైపు గెలుపు కాదు మనం చూడవలసింది. దేవుని యొక్క గెలుపు. దేవుని దగ్గర మన స్థానం ఏంటి? మనం ఎలా